హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా ఫిబ్రవరి 27, 2025 థర్స్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. శివరాత్రి చాలా ఘనంగా, సంతోషంగా, కుటుంబ సమేతంగా అందరూ జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్క ఫౌండర్ కుటుంబం మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మన ఫౌండర్స్, ఎస్పెషలీ ఫర్ ఫౌండర్స్ అండ్ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ఆల్సో. ఎందుకంటే లాంచింగ్కి బిఫోర్ వచ్చినటువంటి ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవ్రీవన్, అంటే మన ఫౌండర్స్ అనే కాకుండా అఫిలియేట్స్ కూడా ఎంతమంది అయితే వచ్చారో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమీడియట్గా, అంటే టైం ఉంది మనకు, మన సిస్టమ్ స్టార్ట్ అయ్యే లోపు, ఓఎస్ 2.0 ఓ వెరిఫికేషన్ వచ్చే లోపు ఫౌండర్లు, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ అందరూ కూడా మీరున్నటువంటి లోకల్ ఏరియాలో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులకు వెళ్ళి మీరు ఒక ఎస్బీ అకౌంట్ని లేదా కరెంట్ అకౌంట్ని మీ స్తోమత ప్రకారం, అంటే ఎస్బీ అకౌంట్ ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు అలాగా మనం చేసుకోవచ్చు. అలా అకౌంట్ లేదంటే మీ స్తోమత బట్టి ఒక పర్సనల్ బిజినెస్ అకౌంట్, పర్సనల్ కరెంట్ అకౌంట్, అటువంటి అకౌంట్ కూడా ఓపెన్ చేసుకునే మాకు ఉంది సార్, మేము చేసుకోగలుగుతామంటే ఒక 5,000, 10,000 రూపాయలతో కూడా మీరు కరెంట్ అకౌంట్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు, పర్సనల్ అకౌంట్. బట్ ఇట్లాంటివన్నీ చేసుకొని వాటికి మీ పేరు మీదుగా కార్డు, ఏటీఎం కార్డు కానీ, చెక్ లీఫ్స్ కానీ అన్నీ కూడా మీ పేరు మీదుగా రావాలి అంటే ఒక 7 to 15 డేస్ టైం పడుతుంది మనకు, వర్కింగ్ డేస్. కాబట్టి వీళ్ళు ఇంతలోపు మీరు తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటే ఓ వెరిఫికేషన్ మనకు వచ్చినప్పుడు, ఓఎస్ 2.0 వచ్చి ఓ వెరిఫికేషన్ వచ్చినప్పుడు అన్నీ కూడా మన దగ్గర సవ్యంగా ఉన్నాయంటే మనం ఈజీగా సబ్మిట్ చేసి హ్యాపీగా ఓ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా చేసుకొని మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ చేసుకొని ఉన్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా క్లియర్గా మనం అక్కడ ఎంట్రీ చేయొచ్చు. ఆ పాస్బుక్ జెరాక్స్ తీసుకున్నటువంటి ఒక స్క్రీన్ షాట్ కానీ, లేదంటే చెక్ లీఫ్, క్యాన్సల్డ్ చెక్ లీఫ్ కానీ, ఇప్పుడు పాస్బుక్ లేకుండా బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, యాక్సిస్ కానీ, ఐసిఐసిఐ కానీ, ఇలాంటి కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్స్కి ఎప్పుడు కూడా పాస్బుక్స్ అనేవి ఉండవు. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది, విజయ బ్యాంక్ ఉంటుంది, ఇతరత్ర కరూర్ వైశ్య బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ అన్నింటికి కూడా మనకు పాస్బుక్స్ అయితే ఉంటాయి. ఆ పాస్బుక్స్ ఏ బ్యాంక్స్కి అయితే అవైలబిలిటీ ఉంటుందో అటువంటి పాస్బుక్స్ ఫ్రంట్ పేజ్ మీ ఫోటో ఉన్నది, మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నవి అన్నీ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నట్టయితే దాన్ని మీరు సబ్మిట్ చేయొచ్చు. తర్వాత పాస్బుక్స్ లేనటువంటి బ్యాంక్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి చెక్ లీఫ్ వచ్చి ఉంటుంది కదా, ఆ చెక్ లీఫ్ మీద క్యాన్సల్డ్ అని చెప్పేసి మనం డాషెస్ క్లిక్ చేసేసి అక్కడ మనం సైన్ చేసిన తర్వాత దాన్ని కూడా మనం స్కాన్ చేసి ఆ చెక్ లీఫ్ని మనము మన ఓ వెరిఫికేషన్లో బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర మనము అప్లోడ్ చేయొచ్చు. ఇది ఒక మనకు ఉన్నటువంటి ప్రజెంట్ టాస్క్ అనమాట. అంటే ఫౌండర్లు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు ఉంటారో దయచేసి ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ కానీ, ఫౌండర్స్ కానీ ఇమ్మీడియట్గా మీరు బ్యాంక్ అకౌంట్లని చేసుకొని రెడీగా ఉండండి, యాక్టివ్గా పెట్టుకోండి. అప్పుడప్పుడు మీ ఏటీఎం కార్డ్ ద్వారా మీ ఏటీఎం కార్డ్ సెంటర్స్కి వెళ్ళి, మీకు నియర్గా ఉన్నటువంటి ఏటీఎం కార్డ్ సెంటర్స్కి వెళ్ళి మీరు డ్రా చేయకపోయినా సరే జస్ట్ బ్యాలెన్స్ చెకింగ్ అన్నా చేసుకొని కార్డ్ని యాక్టివేషన్గా పెట్టుకోండి. మన ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్స్ ఆర్ ప్రీపెయిడ్ ఎనీ కార్డ్స్ ఏదైనా కావచ్చు, మీరు దాన్ని యాక్టివ్గా పెట్టుకోండి. ఇది మనకి అవసరం. ఎందుకంటే అన్ని విధాల మనము ఫిట్నెస్ అయి ఉండాలి, ఫిట్నెస్ లేకుండా మనం ఉండకూడదు. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఎస్బీ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్, ఎనీ బ్యాంక్ అకౌంట్స్. తర్వాత కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ అట్లాంటివి అట్లాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే వాటికి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండదు, స్విఫ్ట్ కోడ్ ఉండదు, ఏటీఎం కార్డు కూడా ఉండదు, ప్లస్ చెక్ లీఫ్స్ కూడా ఉండవు. డైరెక్ట్గా బ్యాంక్కే వెళ్ళాలి. ఎవరికైతే కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ఉంటాయో, అనంత గ్రామీణ బ్యాంక్ అని ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళు డైరెక్ట్గా నేరుగా వెళ్ళాలి. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అక్కడ విత్డ్రాల్ ఫామ్ ఇస్తారు, మీరు ఎంటర్ చేసి ఇస్తే అక్కడ విత్డ్రాల్ ఫామ్ కూడా మనకి ఎంత లిమిటేషన్ ఉంటుందో అంత బ్యాలెన్స్ మనం అక్కడ ఉంచి మిగతాది మనం డ్రా చేసుకునే సౌకర్యం ఉంటుంది. అవి చాలా రిస్క్తో కూడినటువంటిది. మనం ఉన్నది హైఫై టెక్నాలజీలో మనం ఉన్నాం. ప్రపంచాన్ని శాసించబోయే ఓ బ్యాంక్కి బాస్ మనం అందరం కూడా పార్ట్నర్స్. అంత పెద్ద బ్యాంక్కి మనం పార్ట్నర్స్ అయ్యి కూడా మనకు ఒక ఎస్బీ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐసిఆర్ కోడ్ ఇట్లాంటివి లేకుండా, స్విఫ్ట్ కోడ్ లేకుండా ఉండేటువంటి బ్యాంక్ అకౌంట్స్ మనకు ఉన్నాయంటే అది చాలా విచారకరమైనటువంటి అంశం. కాబట్టి దయచేసి వాటిని మీరు ఇబ్బంది పెట్టుకోకుండా దయచేసి
ప్రతి ఒక్క ఫౌండరు, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో, ఎవరైతే ప్యాకేజీలు కట్టేసుకున్నారో, ప్యాకేజీలు కట్టుకోకున్నోళ్ళు కూడా ఉన్నారో, దయచేసి ఇమ్మీడియట్‌గా మీరు బ్యాంక్ అకౌంట్స్‌ని చేయించుకోండి. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు మాత్రమే. ఉన్నవాళ్ళు కాదు. లేని వాళ్ళు మాత్రమే. ఉన్నవాళ్ళు మీ ఏటీఎం కార్డ్ యాక్టివ్‌గా ఉందా లేదా? ఫోన్‌పేకి కూడా ఆ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా లేదా? మీరు ట్రాన్సాక్షన్స్ యూపీఐ ఐడీ ద్వారా చేస్తున్నారా లేదా? ఇయన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. యాక్టివ్‌గా ఉంచుకోండి. మీకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఏదైతే కొత్తగా చేపిస్తూ ఉన్నారో, దానికి మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్‌కి గాని, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్‌కి గాని మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో, ఆ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. అంటే ఆధార్ కార్డ్‌కి మీరు లింక్ చేసినటువంటి మొబైల్ నంబర్‌ని మీరు మీ ఫౌండర్ అకౌంట్‌లో గాని, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ అకౌంట్‌లో గాని మీరు ఐడీ అకౌంట్‌లో మీరు ఉంచినట్టయితే, ఖచ్చితంగా అదే అకౌంటు పాన్ కార్డ్‌కి లింకప్ అయ్యి ఉంటుంది. ప్లస్ మీరిప్పుడు ప్రెజెంట్ ఇచ్చే బ్యాంక్ అకౌంట్‌కి కూడా అదే నంబర్‌ని మీరు పెట్టుకుంటే సరిపోతుంది. అర్థమైందా అండి? ఎందుకంటే అన్నీ కూడా ఒక యూనిక్‌గా ఉంటే మీకు ఎటువంటి సమస్య లేదు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఒక్కసారి వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఉక్కిరిబిక్కిరవుతాం. ఇది ముందుగానే చెప్తున్నానండి. వన్స్ ఆన్ ప్యాసివ్ ఓఎస్ 2.0 వచ్చింది అంటే ప్రతి ఒక్క ఫౌండర్, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ విత్ పబ్లిక్‌తో సహా అందరూ కూడా ఉక్కిరిబిక్కిరవుతారు. ఆ రేంజ్‌లో, ఆ స్థాయిలో మన కంపెనీ ప్రపంచానికి పరిచయం కాబోతోంది. అంతటి సునామీ తోటి కంపెనీ రాబోతోంది. కాబట్టి మన వాలెట్‌లే ప్రపంచానికి సమాధానం చెప్తాయి. అందరి నోళ్ళు మూయిస్తాయి. కాబట్టి దయచేసి అంతకు ముందే మనం సిద్ధంగా ఉండాలి అన్నింటికి. ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్ విషయంలో. ఇది గుర్తుంచండి. బ్యాంక్ అకౌంట్‌లో మీరు మీ పేరుతో ఎంటర్ చేపించేటప్పుడు కూడా ఆధార్ కార్డ్‌లో ఏమైతే పేరుందో అదే విధంగా లెటర్సు ప్లస్ ఫౌండర్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా లెటర్సు ఇవన్నీ కూడా మర్చిపోకుండా మీ పేరు లెటర్స్ అన్నీ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఫౌండర్ అకౌంట్‌లో ప్లస్ మనది బ్యాంక్ అకౌంట్‌లో పాన్ కార్డ్‌లో అన్నీ కూడా ఉండేట్టుగా చూసుకోండి. ఒకవేళ తేడా ఉన్నా నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. ఏమైతే ఇచ్చారో ఫౌండర్ అకౌంట్ ఐడీకి అదే పేరు ఉండేట్టుగా చూసుకోండి. నో ప్రాబ్లమ్. బ్యాంక్ అకౌంట్ కొత్తగా బ్యాంక్ అకౌంట్‌లు చేయించేవాళ్ళు. పాతగా ఉన్నవాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు. నో ప్రాబ్లమ్. మీరెవరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా యాష్ గారు సొల్యూషన్ అనేది ఇస్తారు. అన్నీ కూడా మనకిక్కడ మన ఐడీ ప్రూఫ్స్ ఎలా ఉన్నా కూడా మన బయోమెట్రిక్‌తో మన వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా 2 మినిట్స్ లోపు కంప్లీట్ అయ్యేదానికి అవకాశాలు ఇస్తున్నారు యాష్ గారు. ఓకే. అటువంటి అద్భుతమైనటువంటి ఏఐ వెరిఫికేషన్ టూల్ మనకి రాబోతోంది. మనం దానికి పార్ట్నర్ కాబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనం పబ్లిక్ అవ్వబోతున్నాం. కాబట్టి దయచేసి ఈ ఎప్పుడైతే మనకి ఓఎస్ 2.0 లాంచ్ అవ్వబోతోందో అంతకు ముందే మనం వీటన్నిటికి కూడా సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని మీద కాంట్రోవర్సీలు దయచేసి పెట్టొద్దండి. ఎవరు కాల్స్ కూడా చేయొద్దండి. మీకు మీరు నేను చెప్పిన విషయాలన్నీ కూడా శ్రద్ధగా విని మీరెళ్లి మీకు నియర్‌గా ఉన్నటువంటి మీ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి బ్యాంక్ ఏదైతే ఉందో అందుబాటులో అటువంటి బ్యాంక్ అకౌంట్స్‌కెళ్ళి క్లియర్‌గా, నీట్‌గా చేయించుకోండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్. ముఖ్యంగా మీరు బ్యాంకులకెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని ఇయన్నీ గూడా కలర్‌ఫుల్‌గా ఉండేటివి కలర్ జిరాక్స్ చేయించుకొని తీసుకెళ్ళండి. బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్. కలర్‌ఫుల్ జిరాక్స్ అనేది స్పెషల్. ఓకే. మనం స్పెసిఫిక్‌గా ఇవ్వండి. క్లియర్‌గా, నీట్‌గా వాళ్ళు చేసి ఇస్తారు. ఓకే. ఏంటికంటే మేము మాది బిజినెస్ స్టార్ట్ అవుతుందండి. మాది ఐటీ కంపెనీ. మాకు పేమెంట్స్ రాగలుగుతాయి. ఎంతో కొంత రాగలుగుతాయి అని చెప్పేసి వాళ్ళతో మీరు అట్లా చేయించుకోండి. ఏదైనా అడిగితే ఏదో మాకు కామన్‌గా జనరల్‌గా కావాలని చెప్పి చేయించుకోండి లేకుంటే. ఓకేనా? ఏదో మీ ఇష్టం. మీ చాయిస్. మీరు ఎలా చెప్తే చెప్పండి. మీకు తెలిసినోళ్ళు ఉంటే ఇంకా సపోర్ట్ తీసుకొని ఇంకా భారీగా చేపించుకోండి. ఇది విషయం ఫ్రెండ్స్. కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్ బాగా ఫిట్ ఉన్నటువంటి అకౌంట్‌ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి దీన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా ఘనంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.